సైకోలు అంటారు. నీకు విషయం చెప్పాలి, సైకోల గురించి ఒకటి చెప్పాలి. టెర్రరిస్టులు వేరు, ఉగ్రవాదులు టెర్రరిస్టులు వేరు. వాళ్ళ చేతుల్లో ఒకటేసారి చచ్చిపోతాం. కానీ సైకో నా కొడుకులు ఉంటారు చూసావా, నరకం చూపించి 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 చంపుతారు. వాళ్ళు టార్చర్ పెట్టి 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 చంపుతారు. కానీ ఒక ఆఫీసర్, ఒక ఏసీపీ, ఒక లేడీ పైన కట్టేసి ఉంటారు. అది మనకు తెలియదు. కానీ మనకి ఎట్లా ఎప్పుడు తెలుస్తుంది అంటే, నాని అక్కడికి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ అందరూ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఈ సైకో నా కొడుకులందరూ ఒక చోట మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్ కి నాని అడ్రస్ అంతా తీసుకొని మొత్తం అది ఉంటది కదా, యాప్ ఉంటది కదా, ఆ యాప్ లో చూసి నాని అక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి చూసిన తర్వాత ఏసీపీ ఏంటి, ఫస్ట్ నాని కంటే ముందు ఏసీపీ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అక్కడ పోతుంది. వాళ్ళ స్థావరం ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆమె కనుక్కున్న తర్వాత ఆమె పైన కట్టేస్తారు. అది చూసావా, తాళ్ళు ఫైట్ చేసేటప్పుడు మీకు ఇష్టమైన తాడు కట్ చేయండి అన్నప్పుడే మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఆ తాడికి దానికి సంథింగ్ ఏదో మనకు ఉంటది అని చెప్పేసి. కానీ ఒక లేడీ ఆఫీసర్ ని ఆ తాళ్లకు పైన కట్టేసి ఉంటారు. చివరి టైంలో వీళ్ళందరూ ఒకటి అవ్వాలని చెప్పేసి పాపం వాళ్ళు నలుగురిలో ఒకటే డ్రెస్ ఇస్తాడు కదా, వాళ్ళు ముగ్గురు, ఒక లేడీ ముగ్గురిని చంపుతుంది. ఆ లేడీని నాని చంపుతాడు. అక్కడ తర్వాత మనకు చూపిస్తాడు ఆయన ఈయన పోలీస్ ఆఫీసర్ కాదు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తాడు. ఆ సైకో నా కొడుకు మెయిన్ హెడ్ ఉంటాడు కదా అతనికి. ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాతనే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. నాని యాక్టింగ్ ఎలా ఉంది అంటే పాత సినిమాలకి ఈ సినిమా? నాని యాక్టింగ్ చెప్పాలంటే నన్ను ఏంటి, నాని సింపుల్, నాని ఒక సైలెంట్ హీరో అనుకుంటారు. ఆయన స్టైలే వేరు, ఆయన డైలాగ్సే వేరు. అంటే ప్రజల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి ప్రేక్షకుల నుంచి. ఏమనంటే పాత సినిమాలో అంత బూతులు వాడలేదు, ఈ సినిమాలో చాలా ఎక్కువ బూతులు వాడారు. వాడాల్సిందే, ఎందుకంటే ఇలాంటి బూతులు ఆ సైకోలు వాడతారు కాబట్టి ఆ సైకోని పట్టి ఇలాంటి బూతులు పెట్టారు. అలాగంటే కలేజా సినిమాలో మహేష్ బాబు మాట్లాడలేదా? ఓకే, అయితే ఇన్ని రోజులు నానిని సింపుల్ అనుకున్నారు, సింపుల్ అన్నారు, కానీ ఇదే నా ఒరిజినల్ క్యారెక్టర్ అని. ఇప్పుడు నానిని సైలెంట్, ఎంత సైలెంట్ అని చెప్పి అన్ని మూవీస్ ని తీసుకొని పెట్టుకుంటే, హిట్ మూవీ ఇప్పుడు తీసుకున్న మూవీస్ ని పక్కన పెట్టండి, హిట్ మూవీ తీసుకొని ఛాలెంజ్ చేస్తే మనము నానినే కరెక్ట్. అంటే మిగతా రెండు సీక్వెన్స్లలో ఈ సీక్వెన్సే కొంచెం డల్ గా ఉంది అనే టాక్ కూడా బయట వినపడుతుంది. అంటే వైలెన్స్ ఎక్కువైపోయింది. వైలెన్స్ ఎవ్వరు ఏమన్నా మాట్లాడుకొని, మాకు అక్కడ ఏమి ఆ మూవీలో తప్పు ఎక్కడ కనపడలేదు. బుర్ర లేని వాళ్ళు మాత్రమే ఈ మాటలు మాట్లాడతారు. బుర్ర ఉండదు కదా, అంటే సినిమా చూసారు, ఓ హిట్ అయిందంటారు, కానీ ప్రతి ఒక్క సీన్ కి అక్కడ బుర్ర పెట్టి ఆలోచించాలి.